సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 65వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఈ శ్లోకంలోని మొదటి నామము భానుమండల మధ్యస్థ. ఇది 275వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భానుమండల మధ్యస్థాయై నమః అని చెప్పాలి. భానుమండల అంటే సూర్యుని మండలమునందు మధ్యస్థ కేంద్రము వద్ద ఉండునది. అంతర్లీనమై లయమై ఉన్న సృష్టి ఆకాశంలో ఇమిడి ఉంటుంది. దాన్ని ఆంగ్లంలో ఆల్ సబ్జెక్టివిటీ అంటారు. దాంట్లోంచి మేల్కాంచి యువతలకు రావడమే తారకలు బయటపడటము. కాబట్టి సూర్యుడు లాంటి తారకలన్నిటినీ ఆకాశానికి చిల్లులుగా ఊహించవచ్చును. అలాంటి ఒక చిల్లు చుట్టూ ఏదో మండలంలాగా ఉన్నట్లు మనం భ్రాంతి పడేదే భానుమండలము. భానుమండల పదాన్ని భా ప్లస్ అనుమండల అని విడదీస్తే భా అంటే వెలుగును, అనుమండల అనుసరించి ఏర్పడు మండలమునకు మధ్యస్థ మధ్యన ఉండునది అని అర్థం వస్తుంది. అంటే అమ్మవారు వెలుగుకు కేంద్రమని, వెలుగుకు ఉత్పత్తి స్థానమని అర్థాలు వస్తాయి. ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు తేజస్సుకు ఉత్పత్తి కారణము అమ్మవారిని గ్రహించాలి. అంటే సూర్యుడు, అగ్ని, ఇతర తారకలన్నిటి వెలుగుకు అమ్మవారే కేంద్రము, కారణము కూడా. వెలుగుల ముద్ద అమ్మవారిని అంటారు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 సూర్యమండల మధ్యవర్తి, 2 సూర్యాంతర్వర్తి, 3 వెలుగులకు ఉత్పత్తి స్థానము. ఈ శ్లోకంలోని తర్వాత నామము భైరవి. ఇది 276వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భైరవ్యై నమః అని చెప్పాలి. భైరవి అంటే భైరవీ స్వరూపిణి. ఇంతవరకు పూర్వం చెప్పిన నామంలో వెలుగులకు కేంద్రమని, భానుమండలాల వంటి అన్ని తారక మండలాలు ఏర్పడడానికి వెనుక ఉన్న తేజస్సుకు అమ్మవారే కేంద్రమని, ఉత్పత్తి స్థానమని చెప్పబడింది. ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది. అదే భైరవీ నామము. తెల్ల జిల్లేడును అర్కం అంటారు. సూర్యుని కూడా అర్కుడు అంటారు. అంటే సూర్యునికి తెల్ల జిల్లేడుకు సంబంధం ఉందన్న మాటే కదా. సాయన సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు, అనగా జూన్ 24 నుంచి జూలై 8వ తేదీల మధ్య ఉన్నప్పుడు పుష్యార్క యోగము అని వస్తుంది. ఆ రోజున తెల్ల జిల్లేడు వేరు తీసి దానిని శుభ్రం చేసి పూజించి రాగి తాయెత్తులలో కానీ వెండి తాయెత్తులలో కానీ ఉంచి ధరిస్తే చాలా భౌతికమైన మానసికమైన రుగ్మతలు నివారింపబడతాయి. తెల్ల జిల్లేడు కాక ఉమ్మత్ అనే సంస్కృత పదం కూడా భైరవి అంటారు. ఇంతకు పూర్వము మహాభైరవ పూజిత అనే నామంలో చెప్పిన 8 మంది భైరవుల్లో ఉన్మత్త భైరవుడు కూడా ఉంటాడు. మానసిక రుగ్మతలు కూడా ఈ ఉన్మత్త భైరవునికి సంబంధించిన ఉమ్మెత్త కాయ నుండి తీసి అనే హోమియో ఔషధంలో నివారణ అవుతాయి. ఇవన్నీ ఇక్కడ చెప్పడం ఎందుకంటే భైరవి అనే నామము వెలుగుకు కేంద్రము, ఉత్పత్తి స్థానము అయిన అమ్మవారిని సూచిస్తుంది. కాబట్టి పరోక్షంగా అమ్మవారి ఈ రుగ్మతలన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడం కూడా అవసరం. ఈ భైరవీ నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన 12 దళ పద్మ మధ్యంలో ఉన్నట్లు ధ్యానించాలి. హృదయము సింహ రాశి చేత సూచింపబడుతుంది. ఆ సింహరాశికి వెలుగుల మూర్తి అయిన సూర్యుడు అధిపతి అని జ్యోతిష్ శాస్త్రము చెబుతుంది. 12 సంవత్సరముల కన్యను కూడా భైరవి అంటారు. ఈ నామానికి అర్థాలు భైరవి అనే పేరుతో పిలుబడు వెలుగుల కేంద్రము, 2 12 సంవత్సరముల కన్య అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో తర్వాతి నామము భగమాలిని. ఇది 277వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భగమాలిన్యై నమః అని చెప్పాలి. భగ అంటే వెలుగుతూ గమనము చేయు వారిచే, మాలిని అంటే మాలిక లేదా హారముగా అగుపించున్నది. సూర్యుడు, ఇతర తారకలు వెలుగుతూ ఆకాశంలో గమిస్తున్నట్లు ఉంటాయి. అందుకనే సూర్యున్ని గగనమణి అని అంటారు.
12 రాశులలో ప్రకాశించే 12 రకాల లక్షణాలు గల సూర్యబింబము తాలూకు 12 రకాల మనుల నిరంతర గమనాన్ని కాలచక్రంలో మనం చూస్తాము. కాలస్వరూపిణి అయిన అమ్మవారికి ఇవి మాలికాభరణాన్ని రూపొందిస్తాయి. అందుకని 12 ఆదిత్యులను మాలగా కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. మనం చూసే వెలుగు వాస్తవానికి వెలుగు చీకటుల ఏకాంతర త్వరిత గమనం వల్ల ఏర్పడినది. కానీ స్పష్ట దృష్టి స్థిరత లక్షణం వలన వెలుగు నిరంతరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా కనబడుతూ కనబడకుండా త్వరితంగా సాగే వెలుగుల మాలను అమ్మవారి భగమాలిని నామానికి అర్థంగా చెప్పుకోవచ్చును. భగ అనే పదానికి ఐశ్వర్యమని కూడా అర్థం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటిని కూర్పులను మాల లేదా మాలిక అంటారు. మాలిక కలదానిని మాలిని అంటారు. ఐశ్వర్యాలు 6 ఉంటాయి. ఐశ్వరస్య, సమగ్రస్య, వీరస్య, యశస్య, జ్ఞాన వైరాగ్య యోశ్చ వేక్షణానం భగ ఇతి రత. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఆకాశములో వెలుగుతూ గమించే తారకాదులను మాలగా కలిగినది. 2 ద్వాదశ ఆదిత్యులను మాలగా కలిగినది. 3 చీకటి వెలుగులతో త్వరితగతిని ఏకాంతరంగా సాగే కాలస్వరూపిణి. 4 రేయింబవళ్ళు కనబడకుండా కనబడుతూ ఆకాశంలో సాగే సూర్యబింబాలను మాలగా కలిగినది. 5 షడ్గుణ్యశ్వర్యాలను మాలగా కలిగినదని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. తర్వాతి నామము పద్మాసన. ఇది 278వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మాసనాయై నమః అని చెప్పాలి. పద్మ అంటే పద్మమును, ఆసన అంటే నిలవుగా కలిగినది. సాధ్యస్థితిలో ఉన్న చోటు పద్మంలాగా విచ్చుకుంటే దాంట్లోంచి సృష్టిగా వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు పద్మాసన. సుషుమ్నా మార్గంలోని మూలాధారాది షట్పద్మవాసిని కాబట్టి పద్మాసన. సహస్రార పద్మాన్ని నిలయంగా కలిగింది కాబట్టి పద్మాసన. సూర్యకిరణాలు పడంగానే అక్కడున్న చోటు పద్మంలాగా విచ్చుకుంటుంది. దాన్ని ఆసనంగా కలిగినది కాబట్టి అమ్మవారు పద్మాసన. చోటు వ్యాకోచిస్తుంది, చోటు శ్వాసిస్తుంది, చోటు స్పందిస్తుంది. ఇలాంటి ధర్మాలకు ఒక నమూనా పద్మము. ఎందుకంటే సూర్యరశ్మికి పద్మము వ్యాకోచిస్తుంది. పగలు రాత్రి విచ్చుకుంటూ తెరుచుకుంటూ శ్వాస తీసుకుంటుంది. సంకోచ వ్యాకోచ ధర్మాలతో స్పందిస్తుంది. చోటుకు పద్మానికి ఉండే ఈ సమాన ధర్మము శాశ్వతమైంది. అందుకే ఈ సృష్టి ఆవిర్భవాన్ని పద్మంతో పోల్చి చెబుతారు పద్మపురాణంలో. కాబట్టి అమ్మవారు పద్మాసన. విశ్వ సృష్టి గురించి ఎన్నో క్రొత్త సిద్ధాంతాలు చెప్పిన నాటి శాశ్వత ధర్మ లక్షణాలను గురించి చెప్పే మౌలిక సూత్రాలు వేద పురాణాది ప్రాచీన గ్రంథాల్లో ఉంటాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 చోటు అనే పద్మాన్ని ఆసనముగా గలది. 2 మూలాధార సహస్రారాది పద్మాలయందు నివసించునది. 3 సహస్రార పద్మ నిలయంలో ఆసీనురాలైనది. తర్వాతి నామము భగవతి. ఇది 279వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భగవత్యై నమః అని చెప్పాలి. ఇది 4 అక్షరాల నామము. భగవతి భగశబ్ద స్వరూపిణి. భగవతి అన్న భగమాలిని అన్న అర్థము దాదాపు ఒకటే అయినా ఈ నామాలను జపించి ధ్యానం చేయడంలో చిన్న తేడా ఉంది. మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది. అమ్మవారు మనలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగమాలిని అవుతుంది. అయితే ఇలా చెప్పినా అర్థమై ఉండదు. అందుకే ఇంకా బాగా అర్థమయ్యేలా వివరిస్తాను. ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు తాము అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు అందరూ అమ్మవారనే ఒకే వెలుగులో ఉండి ప్రపంచంలో ఆ అమ్మవారనే ఒకే వెలుగు ఉంటుంది. ఆ ఒకే వెలుగును శ్రీ లలితాదేవి యొక్క భగవతీ నామంగా అర్థం చేసుకోవాలి. పైన చెప్పిన విధంగా కాకుండా ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు వాళ్ళ హృదయాలలో అమ్మవారు ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు ఒక్కొక్కరి హృదయంలోనూ ఒక్కొక్క అమ్మవారు చొప్పున వరుసగా అందరి హృదయాల్లో వేరువేరు అమ్మవార్లు వెలుగుతూ ఉంటారు. ఇలా అందరి హృదయాలలోనూ వెలుగుతూ ఉండే వేరువేరు అమ్మవార్ల యొక్క వరసను అంటే అమ్మవార్ల మాల హారమును శ్రీ లలితాదేవి యొక్క భగమాలిని నామంగా అర్థం చేసుకోవాలి. చైతన్య ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో చివరి నామము పద్మనాభ సహోదరి. ఇది 280వ నామము. ఇది 8 అక్షరాల నామము.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మనాభ సహోదరై నమః అని చెప్పాలి. పద్మనాభ అంటే విష్ణుమూర్తి యొక్క సోదరి. నారములు అంటే నీరు అని అర్థము. నారముల నుండి తామరకాడ పైకి వచ్చి దానిపైన విచ్చుకోబోయే పద్మం వస్తుంది. ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వము చోటుకి చీకటి రాత్రి అవుతూ, తామర పువ్వు విచ్చుకుంటే చోటుకి వెలుగు తెల్లారడం అవుతూ ఉందన్నమాట. అంటే చోటుకి తెల్లారక పూర్వము నారాయణుడు నలుపు, తెల్లవారిన తర్వాత అమ్మవారు తెలుపు ఉంటారన్నమాట. అంటే తెల్లారిన తర్వాత వచ్చి అమ్మవారు తెల్లారక పూర్వం ఉండే నారాయణునికి సోదరి అవుతుంది. దీన్ని ఆంగ్లంలో చెప్పుకోవాలంటే స్పేస్ డార్మెంట్ విష్ణువు, స్పేస్ చార్జ్డ్ అమ్మవారు. పూర్వము దేవతలు చేసిన ఒక యజ్ఞహోమ గుండంలో ఉద్భవించిన అండంలో సగభాగం నుండి అమ్మవారు, సగభాగం నుండి పద్మనాభుడు ఆవిర్భవించారు. అందుకే ఆ ఇద్దరు సోదరులు వీళ్ళే వరుసగా యశోదకు దేవకీదేవికి జన్మిస్తారు. పద్మనాభుని సోదరి, తెల్లవారిన చోటు రూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును.